సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గ్రేట్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ అది పోస్ట్ ఆఫీస్ లోది ఒకటి అప్డేట్ వచ్చింది సార్. ఓకే అదే మా సిస్టర్ వాళ్ళకి అక్కడ పోస్ట్ ఆఫీస్ లో వర్క్ చేస్తారు. ఓకే సార్ ఓకే ఓకే మీరు ఎక్కడ లాస్ట్ సార్? వీక్ ఒకసారి లొకేషన్ ఏరియా లొకేషన్ వచ్చేసి ఇక్కడ సార్ కర్నూలులోను ఆ ఏరియా. కర్నూలు ఏరియా. ఓకే ఓకే అది వచ్చేసి వాళ్ళు మా సిస్టర్ కి మీటింగ్ లో వాళ్ళు ఎవరో అటెండ్ అయితే వాళ్ళ కొలీగ్స్ ఓకే సార్ ఓకే పోస్ట్ ఆఫీస్ దాంట్లో అయితే ఉంది అని పెట్టింది మెసేజ్. ఓకే సార్ లాస్ట్ వీక్ మీరు చెప్పింటారు కదా సార్, అదే నాకు ఫ్లాష్ ఏమన్నా ఇది మనది ఏమైనా అప్డేట్ అయితే ఉంటుందని. 2.0 అప్డేట్ చేస్తున్నారంట అని తెలిసింది. సాఫ్ట్వేర్ కి పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ 2.0 అప్గ్రేడ్ చేస్తున్నారు. లావాదేవీలు ఇవి చేయొద్దండి, జస్ట్ ఊరికే సైట్ వర్క్ మాత్రమే చేసుకోండి అని చెప్పే విషయాన్ని మనకు దాదాపు ఒక 1 month నుంచి జరుగుతాను సార్ ప్రాసెస్. అది ఓకే సార్. చాలా బ్రాంచ్ల్లో ఆల్రెడీ అప్గ్రేషన్ జరిగిపోయింది. చాలా బ్రాంచ్ లో ఓకే సార్. అప్గ్రేడ్ చేశారు, చాలా దాంట్లో చేశారంట. కొంతమంది చెప్పారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఉంటుందన్నమాట పోస్టల్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ సాఫ్ట్వేర్ సైట్స్ కంతా, సర్వర్స్ కంతా కూడా ఫాస్ట్ వర్క్ ఇంకా అలాగే సార్. అంటే సార్ ఇప్పుడు మందేనా సార్ అక్కడ అప్డేషన్ ఏమన్నా సాఫ్ట్వేర్ మందే అనుకోవాలి సార్ మనం, ఎందుకంటే వేరే అనుకోనేకి లేదు. ఎందుకంటే 2.0 వర్షన్ అంటే అది వినిండేదే మనమే కదా. అవును సార్, మందే ఫస్ట్ టైం ఇంకా మనమే వినిండేది, ఏది లేదు బయట మార్కెట్ లో ఏది లేదనమాట. ఏది రాలేదు. అవును సార్. గవర్నమెంట్ సర్వర్లు అప్గ్రేషన్ జరుగుతుంది అంటే ఇంకా మనం ఒకసారి ఆలోచన చేయాలి. అన్ని స్టడీ చేసేస్తారు సార్, అవన్నీ సెటరేట్ అయిపోతాయి. చట్టపరంగా మొత్తం అన్ని సెటరేట్ చేసేస్తాడు. సూపర్ సార్. ఇప్పుడు అవే బ్యాక్ ఎండ్ వర్క్ అంతా కూడా ఒక 2 months నుంచి 3 months నుంచి అవే జరుగుతుండేది అనమాట. అంటే ఎక్కడెక్కడ ఇండియాలో పోస్ట్ ఆఫీసులు అంటే ఇండియాలో కొరియర్ లో నంబర్ 1 ప్లేస్ లో ఉండేది పోస్ట్ ఆఫీసే. అవును సార్. పోస్ట్ ఆఫీస్ తర్వాతే కదా డిటిడిసి అంట, అవన్నీ వచ్చిండేది. అవును వచ్చింది, దానికి డాక్యార్డ్ నుంచి ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మనకి దాని నుంచి మనకి ఏదైనా వచ్చేది, లెటర్లు వేసినా, లెటర్లు తీసుకున్నా, మనీ ఆర్డర్లు వచ్చినా ఏదైనా అక్కడి నుంచినే స్టార్ట్. అవును సార్, అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ కి లాభాలు ఎంత వస్తే అంత డెవలప్మెంట్ కదా. కాబట్టి గవర్నమెంట్ తో ఏమన్నా మనోళ్ళు టైప్ అయ్యిండొచ్చు సార్. దాంతో పోస్టల్ డిపార్ట్మెంట్ తో కూడా పెద్ద నెట్వర్క్ సార్ ఇండియాలో పోస్టల్ డిపార్ట్మెంట్. ఇది సార్ విషయం. సూపర్ సార్. సార్ నేను అదే మీరు మార్నింగ్ పెట్టిన విషయాలు దాంట్లో అది జూలై ఆగస్ట్ ఉంది సార్. దానికి ఏమైనా మరి ఏమైనా పెండింగ్ పడుతుంది సార్ ఏమన్నా? ఏం సార్, ఏం జూలై ఆగస్ట్ సార్? అదే మరి జూలై ఆగస్ట్ అని నెక్స్ట్ మంత్ అని అంటున్నారు దాంట్లో. కానిలేండి సార్, నెక్స్ట్ మంత్ అంతా కూడా మనకి అయిపోయినట్టే కదా. అయిపోయినట్టే, దగ్గర పడినామని. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ ఇప్పుడు నేను పెట్టాను ఒకటి వీడియో కంటెంట్. పీటర్ ఎవరైనా మైకెలిస్ గారు చాలా క్లియర్ గా చెప్పినారు చూడండి. మైకెలిస్ గారు చాలా క్లియర్ గా చెప్పినారు, విషయాలు చాలా బాగా సానుకూలంగా జరుగుతున్నాయి. మనందరం ఆయనకి బ్యాకప్ మనం ఉన్నామని నేను ఎన్నోసార్లు చెప్పాను సార్. ఓఎస్ మనం వాడుకునే కాదు ఇచ్చిండేది, ఓఎస్ ని పరీక్షించే కాదు మనకి ఇచ్చిండేది, అది మనల్ని పరీక్షిస్తుందని చెప్పాను చాలా సార్లు. చెప్పినారు సార్. ఇప్పుడు యాష్ గారు ఇప్పుడు చేసే పని అదనంట మైకెలిస్ చెప్పింది. ఆయన మనమంతా సానుకూలంగా ఉన్నామని ఆయన గ్రహిస్తున్నారు, మన అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్పి అన్నాడు ఆయన. సూపర్. మనం ఎంతమంది యాక్టివ్ గా దాంట్లో లాగిన్ అవుతున్నాము, చూస్తున్నాము సైట్. ఎస్, ఇంతమంది వెనకాల ఉన్నారు అని ఒక ధైర్యంతో ఆయన ముందుకెళ్తున్నాడు చూడండి. ఆయన వెనక్కి తిరుక్కోకుండా పోవడానికి కారణం ఎవరంటే మనమేనంట. మనమే సార్. సూపర్ సార్. మనమేనంట. అది ఈ రోజు చాలా సంతోషకరమైన వార్త. అది మనల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు సార్. మనం నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత మనం తప్పకుండా మన చుట్టుపక్కల, మనం ఉన్న ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మనం అవకాశం ఇచ్చే విధంగా ఎంత మందికన్నా అవకాశం ఇచ్చుకోవచ్చు. మనకి 225 దేశాల బిజినెస్ ఉంది, మీకు నాకు. సూపర్ సార్. 225 కంట్రీస్ నుంచి మన కస్టమర్లు వస్తారు సార్. మీకు గానీ నాకు గానీ ఎవరికైనా సరే ఓలీడ్ అప్లికేషన్ ద్వారా, ఆ అప్లికేషన్ మన ఓ డొమైన్ లింక్ ఓలీడ్ అప్లికేషన్ ఎవరు క్లిక్ చేసినా మనకు కస్టమర్ గా వచ్చేస్తాడు, ఎక్కడైనా కావచ్చు, వరల్డ్ వైడ్. సూపర్ సార్. కానీ మనం ఉన్న ప్రాంతాల్లో చుట్టుపక్కలతో మనం కొద్దిగా బిజినెస్ ని, ఈ అవకాశాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి రీసెలర్లుగా తెచ్చుకున్నాం అనుకోండి, చాలా స్పీడ్ అప్ అవుతుంది. ఇన్కమ్ కూడా బాగా గ్రో అవుతుంది. ఇన్కమ్ కూడా గ్రో అవుతుంది. మనకు భారీగా ఇచ్చే పేమెంట్లే కస్టమర్లు తెచ్చి పెడుతుంది సార్. ఓకే సార్. వాళ్ళు మరి పర్చేస్ చేసుకున్నట్ల యాప్స్ డౌన్ చేసుకున్నట్ల మనకి ఇన్కమ్ సోర్స్ ఇస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాష్, మన బాస్ మనకి ఏం కావాలని ఇచ్చేస్తాడు ఫస్ట్. ఆ డబ్బుతోటే మనం మనకి ఎంత కాలం ఏం కాలం అవన్నీ చేసుకుని ప్రజల్లోకి మనం ఆ డబ్బును ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మనం పోయి అంత బాగా వాళ్ళకి అకౌంట్ చేసేయడము, వాళ్ళని ఇలా రీసెల్లర్ గా తీసేసుకోవడము, వాళ్ళు ఇంకా బిజినెస్ బిల్డ్ చేసుకుని వెళ్ళిపోతారు. లైఫ్ లో ఒక్కసారి మాత్రమే మీరు పాకెట్ నుంచి పైసలు కడతారు, ఒకసారి మాత్రమే ప్యాకేజ్ చేసుకుంటారు.
నెక్స్ట్ మంత్ నుంచి ఆటోమేషన్ మెథడ్ లో ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అంటే వాళ్ళు హ్యాపీగా వస్తారు సార్. ఫస్ట్ మనల్ని చూస్తారు, ఏమి ఆనంద్ ఎలా ఉన్నాడు, హరిశంకర్ గారు ఎలా ఉన్నాడు, మనల్ని చూస్తారు. మన వ్యాలెట్లు బద్దలైనాయని తెలిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు మనం చెప్పిన మాట వింటారు జనాలు. అయ్యా నేను 22,000 రూపాయలతో లోపలికి వచ్చాను. ఫస్ట్ మాకు ఫౌండర్షిప్ అనేది ఉండింది, దానికి ఒక 9,100 రూపాయలు, అదొక 10,000 అనుకోండి, ఇదొక 12,000 ప్యాకేజ్. ఓ కనెక్ట్ ప్యాకేజ్ మేము $143 అప్పట్లో మాకు ఉన్నటువంటి ప్రైస్ తో మేము వచ్చాము సబ్స్క్రైబ్ చేసుకుని. 22,000 ఖర్చు పెట్టుకున్నాము. ఈ రోజు యాష్ గారు మాకు ఇచ్చిన గొప్ప బహుమతి, ఏదో ఇంత డబ్బు ఇచ్చాడు. ఈ విషయాన్ని, ఇది టెస్టిమోనియల్స్. మనం ఎప్పుడే కానీ స్క్రీన్ షాట్లు తీయకూడదని చెప్పుకున్నాం కదా, అవన్నీ ఏం లేదు సార్. మనకు వచ్చిన విషయాలన్నీ కూడా మనం స్క్రీన్ షాట్లు తీసి పబ్లిక్ చేయొచ్చు. పర్మిషన్ ఇచ్చినాడు. సూపర్. టెస్టిమోనియల్స్ ఫౌండర్లకు వచ్చిన టెస్టిమోనియల్స్ మనం అందరికీ కూడా పబ్లిక్ చేసుకోవచ్చు అనమాట. సూపర్ సార్, పబ్లిక్ చేసుకోవచ్చు మనం, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం పబ్లిక్ చేస్తేనే మన టెస్టిమోనియల్స్ మనకి బిజినెస్ తెచ్చి పెడుతుంది. బల్క్ లో వస్తారు కదా సార్, బల్క్ సార్, బ్లాస్టింగ్ సార్, బ్లాస్టింగ్, బిజినెస్ బ్లాస్టింగ్. ఒక్కొక్క ఫౌండర్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి కదా. టీమ్ సైజులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరికీ పేమెంట్లు కొద్దిగా పెద్ద స్థాయిలో వాళ్ళకి రావడం జరుగుతుంది కదా. ఇవన్నీ కూడా టెస్టిమోనియల్స్ గా వాళ్ళు చూపించుకుంటారు, మనము చూపించుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఇంకా బల్క్ లో టీమ్ వస్తుంది. ఓనెట్ లో పోస్ట్ చేస్తాము. ఓనెట్ లో ఒకసారి పోస్ట్ చేసినామంటే అక్కడ సోషల్ మీడియా మొత్తం, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, థ్రెడ్స్, ఇట్లా అన్నిటికీ వెళ్ళిపోవాలని అక్కడ లింక్ చేసుకుని క్లిక్ చేసుకున్నామంటే మొత్తం వెళ్ళిపోతాయి, అన్నింటిలోకి వెళ్ళిపోతుంది, వైరల్ అయిపోతాయి సార్ మన టెస్టిమోనియల్స్. సూపర్ సార్. ఎక్కడ చూసినా ఆన్ పేసివ్ కనిపిస్తుంది సార్ సోషల్ మీడియా. వన్స్ స్టార్ట్ అవ్వాలంతే, బ్లాస్ట్. ఓకేనా సార్? రెండు చిన్న డౌట్స్ ఉన్నాయి సార్. చెప్పండి. ఇప్పుడు అఫిలియేట్స్, ఇప్పుడు ఫౌండర్ గానే మనం మల్టీ అకౌంట్స్ తీసుకున్నాం కదా సార్. ఓకే. ఇప్పుడు అఫిలియేట్స్, ఇప్పుడు మా భార్య ఒక అఫిలియేట్ వేసాను సార్, నేను చేశాను. అంటే ఆమె ఫౌండర్ గా ఉన్నారా? అంటే ఫౌండర్ గా మొన్న ఒకటి ట్రాన్స్ఫర్ చేశాను సార్ నేను. కాదు సార్, నేను అంటే జూన్ 2022 జూన్ 22 అప్పుడు, ఆ లోపు బిఫోర్ దట్ పెండింగ్ ఫౌండర్ మెయిల్ తీసుకున్నప్పుడు కూడా ఆ లోపల ఆమె ఫౌండర్ గా రాలేదా? లేదు సార్, రాలేదు. రైట్, ఓకే, అయింది. నెక్స్ట్ ఆమెకి ఒక అఫిలియేట్ కూడా అప్పట్లోనే ఇచ్చేసారు మీరు. అదే అఫిలియేట్ ఎప్పుడంటే మనకు క్లోజ్ అయిన తర్వాత ఫౌండర్ అదే సార్, పెండింగ్ ఫౌండర్ మెయిల్ కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు ఆమెకు ఒక అఫిలియేట్ ఇచ్చారు. అవును సార్, అఫిలియేట్. ఓకే, రైట్. తర్వాత ఈ మధ్య కాలంలో నచ్చని వాళ్ళు, నమ్మకం లేనటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళ అవసరాల కొద్దీ వాళ్ళు ఒక అకౌంట్ ఇస్తే మీరు ఫౌండర్ అకౌంట్ తీసుకున్నారు. అవును సార్. ఇప్పుడు మేడం అంటే నచ్చిన వాళ్ళంటే ఏం లేదు సార్, నాదే. మొన్న సార్ ఎక్కువ మల్టీ ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతున్నప్పుడు నాదే. మీ అకౌంటేనా? ఓకే, మీ అకౌంటే. ఓకే, నాదే ఒకటి ట్రాన్స్ఫర్ చేశాను సార్. మా మదర్ది డబుల్ ఐడి ఉంటే. ఓకే.